నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ పరిశీలించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే విధంగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టామన్నారు. చాలా దూరాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలను విన్నవించుకోవడంపై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే నేపథ్యంలో మండలంలోనే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజావాణిపై కొన్ని మండలాల్లో మంచి స్పందన వస్తుందని, మరికొన్ని మండలాల్లో స్పందన కరువైందన్నారు. ప్రజావాణిపై మరింత స్పందన వచ్చేందుకు ప్రతి సోమవారం ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నియమించి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీ, ఆర్ఐ ప్రీతి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, విద్యుత్ ఏఈ గణేష్, పంచాయతీరాజ్ ఏఈ శరద్, ఐసీడీసీ లక్ష్మి, వెటర్నరీ డాక్టర్ మౌనిక, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ప్రజావాణి మనం ప్రజల వద్దకే పాలన అనేసి చెప్తూ ఉంటాం. సో చాలామంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా మరి మెదక్ కలెక్టరేట్ వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం స్టార్ట్ చేస్తామంటే జిల్లా వ్యాప్తంగా కూడా మండలనే ప్రజావాణి పెట్టాలనేసి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో ఇంకా కూడా స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలి కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళది ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ అన్ని స్కీమ్స్కి అప్లికేషన్స్ అన్నీ అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము. అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి అంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.